చూసుకోవచ్చు మనకి ఓజీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయి. ఎందుకంటే ముందుగా పర్మిషన్ రాలేదు. ఒకవైపు శిల్పకళా వేదిక అనుకున్నారు, ఒకవైపు ఎల్బీ స్టేడియం అనుకున్నారు. కానీ శిల్పకళా వేదిక అయితే అక్కడ చాలా చిన్నగా ఉంటుంది, కంజెస్టెడ్ అయిపోతుంది. చాలామంది ఫ్యాన్స్ వస్తారు. ఎందుకంటే హరిహర వీరమల్ల టైంలో కూడా అక్కడ శిల్పకళా వేదికలో చేయడంతో చాలామంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ చూసే అవకాశం అయితే కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓజీ చాలా హైప్ ఉన్న సినిమా కాబట్టి ఫ్యాన్స్ అందరినీ ఈ సినిమాకి దగ్గర చేసే ఉద్దేశంతోనే ఇటు డీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇటు ఎల్బీ స్టేడియంలో, ఎందుకంటే ఇక్కడ దాదాపు 40,000 మంది ఇక్కడ కూర్చునేలాగా అయితే ఉంటుంది. దాదాపు 40,000 మంది సినిమాలో ఈ స్టేడియంలో పడతారు. ఎందుకంటే ఇటీవల క్రికెట్ మ్యాచెస్ జరిగినప్పుడు కూడా 40,000కు మించి కెపాసిటీ అయితే ఉంది ఈ స్టేడియంకి. ఈ నేపథ్యంలోనే ఈ స్టేడియం అయితే అందరూ ఫ్యాన్స్ ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ అకామిడేట్ చేయొచ్చనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఎల్బీ స్టేడియం అయితే ఎంచుకున్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎల్బీ స్టేడియంకి సంబంధించి పర్మిషన్ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి ఇటు ఓజీ మ్యూజికల్ కన్సర్ట్ ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఈ ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల రోడ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఎవరైతే వాహనదారులు హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళు సాయంత్రం 4 గంటల నుంచి ఇటు ఎల్బీ స్టేడియం పరిసరాలకు రావద్దు, వచ్చే వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ ఎత్తుక్కోండి అని కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే ఇప్పటికే హెచ్చరించడం కూడా జరిగింది. మరి సాయంత్రం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ ఓజీ మ్యూజికల్ కన్సర్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి ఇప్పటికే, ఎందుకంటే ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేందుకు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి అయితే చాలామంది ఫ్యాన్స్ అయితే తరలి వస్తున్నారు. సాయంత్రానికంతా వాళ్ళు ఇక్కడికి చేరుకుంటారు. ఇటు తమ అభిమాన హీరో ఓజీకి సంబంధించిన ఈ సినిమా హైప్ చాలా ఉంది కాబట్టి తమ అభిమాన హీరో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడతారు ఏంటి అనే దాని మీద కూడా చాలా ఆసక్తి నెలకొంది. మరోవైపు గెస్టుల విషయంలో కూడా ఒక సందిగ్ధత అయితే ఉంది. చీఫ్ గెస్టులుగా ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా ఒక సందిగ్ధం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి వస్తారా, ఇటు తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు ఎవరైనా వస్తారా, అటు ఏపీలోని ప్రభుత్వంలోని మినిస్టర్స్ ఎవరైనా వస్తారా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరెవరు వస్తారు ఏంటి అనే దాని మీద కూడా ఒక సందిగ్ధత అయితే ఉంది. మరోవైపు అయితే చాలామంది కల్ట్ ఫ్యాన్స్ అయితే మాకు బండ్ల గణేష్ వస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక కిక్ ఉంటుంది, ఆయన మాటల కోసం చాలా వెయిట్ చేస్తున్నాము, పవన్ కళ్యాణ్ ఆయన పొగుడుతుంటే వినాలని చాలామంది ఫ్యాన్స్కి ఉంటుందని దీన్ని కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ను కూడా అయితే డీవీ ఎంటర్టైన్మెంట్స్కి సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. బండ్ల గణేష్ను పిలవండి అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ ఈవెంట్ అయితే స్టార్ట్ కాబోతుంది. మరి ఈ ఈవెంట్ ఎంత కిక్ ఇస్తుంది ఓజీ ఫ్యాన్స్కి, ఓజీ ఇంకా ఇప్పటికే చాలా హైప్ ఉంది సినిమా మీద. రైట్, చూస్తున్నారు కదా ఓజీ మ్యూజికల్ కన్సర్ట్కి సంబంధించిన ఏర్పాట్లు ఎంత చకచకా జరుగుతున్నాయో. ఎల్బీ స్టేడియంలో ఈ ఓజీ మ్యూజికల్ కన్సర్ట్ ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కాబోతుంది. చూసుకోవచ్చు ఇప్పటికే భారీ ఎల్ఈడి స్క్రీన్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చాలా చకచక వేగంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో పర్మిషన్ రావడంతో ఇటు ఈవెంట్ను శ్రేయస్ మీడియా నిర్వహిస్తుంది. శ్రేయస్ మీడియా ఇప్పటికే ఎన్నో భారీ ఈవెంట్స్ అయితే నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఓజీకి సంబంధించిన ఒక భారీ ఈవెంట్ ఇప్పుడు మ్యూజికల్ కన్సర్ట్ రూపంలో ఇక్కడ జరగబోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్గా కూడా చెప్పొచ్చు దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే చూసుకోవచ్చు స్క్రీన్స్ కూడా ఇక్కడ సెటప్ అయితే చాలా త్వరగా జరిగిపోతుంది. అలాగే ఇక్కడ సంబంధించిన సీటింగ్స్ కావచ్చు, ఒక స్టేజ్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ స్టేజ్ మీద అయితే ఆయన అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది ఫ్యాన్స్కు అభివాదం చెప్పడానికి. ఎందుకంటే గతంలో యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో ఈవెంట్లు జరిగినప్పుడు కూడా ఇలాగే ఒక ర్యాంప్ లాగా వేశారు. అక్కడ కూడా హీరోలు ముందుకొచ్చి ఇటు గ్యాలరీలో ఉన్న ఫ్యాన్స్కి అభివాదం చేయడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు చూసుకోవచ్చు ఇక్కడ సోఫాస్ ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సెలబ్రిటీ గ్యాలరీ ఇక్కడ పెట్టారు. సెలబ్రిటీ గ్యాలరీకి సంబంధించి ఇక్కడ సోఫాలు ఇక్కడైతే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సెలబ్రిటీస్ కూడా చాలా తక్కువ మందే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూసుకోవచ్చు ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ వచ్చేందుకైతే ఏర్పాట్లు అయితే ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈవెంట్స్కి ఫ్యాన్స్ చాలా తక్కువ మంది వచ్చారు. హరిహర వీరమల టైంలో కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే మిస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఓజీ మూవీకి సంబంధించిన భారీ హైప్ ఉంది ఈ సినిమాకి. ఈ నేపథ్యంలో చాలా మంది ఫ్యాన్స్ ఈ ఈవెంట్కి రావాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసమే ఇటు ఎల్బీ స్టేడియం అయితే బాగా విస్తారంగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, ఎక్కువ మంది ఫ్యాన్స్ ఇక్కడ పడతారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎల్బీ స్టేడియంకి ఈ ఈవెంట్ని అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే మొదట శిల్పకళా వేదికలో ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ చాలామంది భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ వాళ్ళ సంఖ్యను అంచనా వేసుకొని అటు శిల్పకళా వేదిక అయితే సరిపోదు, ఇటు ఎల్బీ స్టేడియం అయితేనే ఒక విశాలంగా ఉంటుంది, ఎక్కువ మంది ఫ్యాన్స్ ఇక్కడ పట్టే అవకాశం ఉంటుంది. దాదాపు 40,000 మంది దాకా ఇక్కడ మొత్తం గ్యాలరీలో అయితే కూర్చోవచ్చు. ఇటు మనకి ఈ ఈవెంట్ వరకు చూసుకుంటే ఒక ఎంత లేదన్నా 5 నుంచి 10,000 మధ్యలో
ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఈవెంట్కి సంబంధించి ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేస్తున్నారో దాంట్లో అయితే 5,000 నుంచి 10,000 వరకు ఫ్యాన్స్ అయితే పట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎంతమంది ఫ్యాన్స్ వచ్చినా కూడా అకామిడేట్ చేసే విధంగా ఇక్కడ ఎల్బీ స్టేడియం ఉంది కాబట్టి ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ నిర్వహించడానికి అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. శ్రేయస్ మీడియా ఇప్పటికే చూసుకోవచ్చు, పనులు అయితే వేగంగా పూర్తి చేస్తుంది. సాయంత్రం 4 లేదా 5 గంటల కల్లా ఈ ఏర్పాట్లు అయితే ముగియాల్సి ఉంది. ఎందుకంటే 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈవెంట్ అయితే స్టార్ట్ కానుంది. మరోవైపు చూసుకోవచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన వర్క్ అయితే చాలా జెట్ స్పీడ్తో ఆయన కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంత ట్రైలర్ డిలే అవడంతో ఫ్యాన్స్ అయితే నిరాశలో ఉన్నారు. వాళ్ళకు మరి ఈ మ్యూజికల్ కన్సర్ట్ ద్వారానే వాళ్ళలో జోష్ నింపాలి. ఎందుకంటే ఇప్పటికే ట్రైలర్ వస్తుందని ఎంతో 1000 కళ్ళతో ఎదురు చూసిన ఫ్యాన్స్కు ఇవాళ ఉదయం సడన్ షాక్ ఇస్తూ ట్రైలర్ డైరెక్ట్గా ఇటు ఓజీ మ్యూజికల్ కన్సర్ట్లోనే ప్లే చేస్తామని చెప్పడంతో ఫ్యాన్స్ అయితే ఈ మ్యూజికల్ కన్సర్ట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందని చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు ట్రైలర్ చూడొచ్చు, మరోవైపు మ్యూజికల్ కన్సర్ట్ కూడా చూడొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు డబుల్ ట్రీట్గా దీన్ని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇటు సాయంత్రం అయితే ఇటు ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు ట్రైలర్ రిలీజ్ అవుతుంది, మరోవైపు తమన్ మ్యూజికల్ కన్సర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ సాంగ్స్ చూసుకుంటే చాలామందికి కిక్కిచ్చేలా ఉన్నాయి, రోమాలు నిక్కబడుచుకునేలాగా మ్యూజిక్ ఉంది, తమన్ అందించే మ్యూజిక్. మరి ఈ మ్యూజికల్ కన్సర్ట్లో ఇంత భారీ బహిరంగ సభలో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే పవన్ ఫ్యాన్స్ అయితే మరి కాసేపులో దాన్ని ఫీల్ కాబోతున్నారు. మరి చూడాలి. ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే ఎక్కడెక్కడి నుంచో ఫ్యాన్స్ అయితే భారీగా తరలి వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి ఈవెంట్ని ఎంజాయ్ చేయాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ శ్రీకాంత్, గంగాధర్, ఎల్బీ స్టేడియం నుంచి.